ఒంటరిగా ఉండే వాళ్ళకే మేధావితనం కానీ తెలివితేటలు కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ వాళ్ళేందంటే ఎనీ టైము తన కోసము తన ఆలోచన విధానం కోసము కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం ఎడంగా ఉన్నా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఈ ముగ్గురు ఏం చేస్తారు, ఈ 3 కాయలు ఏం చేస్తాయి, తల్లిదండ్రి సంపాదిస్తేనే వాళ్ళు బతుకుతారనమాట. ఆ కాయ అట్టా కాదు, తన కాళ్ళ మీద తను నిలబడతానన్న నమ్మకం ఉంటుంది. ఆ కాయకి ఎంత పెద్ద సమస్య వచ్చినా చాలు ఎదుర్కొంటుంది అనమాట. ఆ కాయకున్న గుర్తింపు అనేది ఈ 3 కాయలకు ఉండదు. ఆ విలువ అనేది కూడా ఏడ ఉండదు అనమాట. అందుకే ఏంటంటే ఒంటరిగా ఉన్నామని ఎప్పుడు బాధపడకూడదు. ఒంటరిగా ఉండటం అనేది నన్ను అడిగితే చాలా మేలు అనమాట. ఆడొచ్చే గుర్తింపు నీకు ఇంకా ఇక్కడ ఎక్కువ వస్తుంది. అది ఏంటంటే ఒకళ్ళ మీద ఆధారపడేది, ఇది అట్టా కాదు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేది అనమాట. మన చేతికి 5,000 ఉంటే 5,000 ఒక రకంగా ఉండవు. ఒక తల్లికి పుట్టిన 4 పిల్లకాయలైనా సరే ఒక రకంగా ఉండరు. ఒక్కొక్కరు ఆలోచించిన విధానం వేరు ఉంటుంది, ఒక్కొక్కరు ఆలోచన విధానం వేరు ఉంటుంది. కొంతమంది ఏంటంటే నా సొంత కాళ్ళ మీద నేను నిలబడాలా, ఎంత కోటేశ్వరుల్లో అయినా చూడు 4 బిడ్డలు కానీ 3 బిడ్డలు కానీ పుట్టారంటే వాళ్ళల్లో ఇద్దరైనా వేరే రకంగా ఆలోచించే వాళ్ళలాగా ఉంటారు. వాళ్ళు ఏంటంటే తల్లిదండ్రుల కాడ ఎంత డబ్బు ఉన్నా సరే పక్కన వాళ్ళకంటూ ఏదో ఒక పేరు రావాలా, నా కష్టానికి తగ్గ ఫలితం ఉండాలా, నా కాళ్ళ మీద నేను నిలబడాలని వెళ్తారు. అలాంటి వాళ్ళని నేను కూడా చాలామందిని చూసా, మా ఫ్రెండ్స్ సర్కిల్లోనే చాలామందిని చూసా నేను. అట్టా ఏందనంటే ఒంటరిగా ఉన్నామని ఎప్పుడు బాధపడకూడదు. ఒంటరిగా ఉండేవాడికే గుర్తింపు ఎక్కువగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. ఓకే.